మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోను లైక్ చేయండి. ఇప్పటికైనా ఏదైనా తట్టిందా? మహాలక్ష్మి, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు. ఐడియా రాకుండా ఉంటుందా? కోనసీమ కొబ్బరి బోండా లాంటి ఐడియా వచ్చింది. పారిజాతం, ఏంటో త్వరగా చెప్పు. మహాలక్ష్మి, చెప్పను, నేరుగా చేసి చూపిస్తా. పారిజాతం, నువ్వు చేసావంటే అది అట్టర్ ఫ్లాపే. పోవే పిల్లకుంక. మహాలక్ష్మి, ఎవరిని తక్కువ అంచనా వేస్తున్నావ్? ఈ పారిజాతం ఐడియానే కదా దాసు కూతురిగా పెరగాల్సిన నిన్ను దశరథుడి కూతురిలాగా మార్చింది. ఈ పారిజాతం ఐడియా వల్లే కదా దీప అష్టకష్టాలు పడకుండా నువ్వు ఇలా రాజభోగాలు అనుభవిస్తున్నావు. పారిజాతం, నేను అనుభవించేవి ఏం రాజభోగాలో నాకే తెలుసు. ఇంట్లో నాకు విలువ లేదు, ఆఫీసులో పరువు లేదు, ఆ దీప దగ్గర కనీసం మర్యాద లేదు. అసలు నా బ్రతుక్కే ఒక గుర్తింపు లేదు. ఈ దరిద్రాలన్నింటికీ కారణం ఎవరు? మహాలక్ష్మి, నేనేం చేశానే? ఆ సూరజ్ గాడి చేతికి నీ జుట్టు దొరికింది. నిన్ను అడ్డుపెట్టుకుని నాతో ఆడుకుంటున్నాడు. ఆ బావను అదుపు చేయడానికి ఏదో అగ్రీమెంట్ ఉంది కాని వీడిని అదుపు చేయడానికి ఏమీ లేదు. అందుకే ఆ బారెక్కిన ఆబోతులా రంకెలు వేస్తూ తిరుగుతున్నాడు. పారిజాతం, ఆ రంకెలు ఆపే సలహానే ఇప్పుడు చెప్పబోతున్నాను. ముందు ఐడియా ఏంటో చెప్పు. మహాలక్ష్మి, చెప్పి చేయడం నా స్టైల్ కాదు. చేశాక చెప్పడమే నా పద్ధతి. అంటే ఎప్పుడో పని పూర్తి చేసేశాను. పారిజాతం, ఏంటిది? అసలు ఏం చేశావు? మహాలక్ష్మి, నాలాంటి దాన్ని ఏదైనా సాధించిన తర్వాతే ఇలా చెబుతాను. కార్ నడపాలంటే స్టీరింగ్ ఉండాలి, కానీ దాన్ని ఆపాలంటే బ్రేకులు ఉండాలి కదా, అవే తీసేశాను. పారిజాతం, నువ్వా? బ్రేకులు తీయడం నీకెలా తెలుసు? మహాలక్ష్మి, ఏదైనా బాగు చేయాలంటే నేర్చుకోవడానికి కష్టపడాలి. కానీ పాడు చేయాలంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కదా. మెల్లగా కార్ కింద దూరి వైర్లు కట్ చేసేశాను. పారిజాతం, అంటే ఇప్పుడు ఆ కార్కి బ్రేకులు లేవు. ఎవరైనా నడిపితే పోతారు. ఐడియా అదిరిపోయింది. కాని అసలు ఘట్టం ఇప్పుడే ఉంది. ఆ సూరజ్ గాడి చేతనే ఈ కార్ డ్రైవ్ చేయించాలి. వాడికి యాక్సిడెంట్ అవ్వాలి. ఎదురుగా ఏదైనా లారీ వస్తే మన పనైపోతుంది. మహాలక్ష్మి, కార్ బ్రేకులు ఫెయిల్ అయి లారీని గుద్దిన కారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. రేపు పేపర్లో రాబోయే వార్త ఇదే. ఆ సూరజ్ గాడిని వదిలించుకోవడమే మన తక్షణ కర్తవ్యం. మాలిని, దీపా, త్వరగా టిఫిన్ చేయి. శౌర్య, నీకు స్కూల్కి టైం అవుతుంది, త్వరగా బ్యాగ్ తీసుకో. కార్తీక్, దీపా, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. నువ్వు డైరెక్ట్గా అక్కడికే వచ్చేసేయ్. దీప, అయితే ఇద్దరం కలిసే వెళ్ళొచ్చు కదా బావా? తాతగారు ఇంటికి రమ్మన్నారు. కార్తీక్, ఆఫీస్లో కలవచ్చు కదా దీపా? మీ నాన్నకి నాతో ఏం పని ఉందో నాకేం తెలుసు? దీప, నాకు తెలుసు బావా. ఆ వంటల పోటీ దక్షిణామూర్తితో అని నాకు తెలుసు. ఆ మాలిని వచ్చిందని కూడా తెలుసు. నువ్వు చెప్పకపోయినా జరిగే విషయాలు నా వరకు వస్తూనే ఉంటాయి. కార్తీక్, ఇందులో నా తప్పేమీ లేదు దీపా. నేనే నీకు చెప్పొద్దన్నాను. దీప, తన గురించి నీకేం తెలుసు బావా? తన స్వార్థం కోసం ఇతరులను వాడుకునే మనస్తత్వం తనది. మాయ మాటలతో పని చేయించుకుంటుంది. అలాంటి వాళ్ల నీడ కూడా మన ఇంటి మీద పడకూడదు. కార్తీక్, అయినా గతాన్ని తలుచుకుని ఎందుకు ఆవేశపడతావు? నువ్వు చెప్పకపోయినా, నేను వినకపోయినా జరిగేది ఆగదు కదా. దీప, మీ మాటలు వింటుంటే ఆ మాలిని గారు తాతగారి కుటుంబానికి ఏదో పెద్ద నష్టమే చేసినట్టు అనిపిస్తోంది. కార్తీక్, నేను ఇదంతా చెప్పింది మీరిద్దరూ ఆవిడతో జాగ్రత్తగా ఉండమని. జూకి వెళ్ళినప్పుడు పులి బోనులో చెయ్యి పెట్టొద్దని పిల్లలకి చెప్తాం కదా. ఎందుకు? పులి చెయ్యి పట్టుకుంటే ఆ చెయ్యి పోతుంది కాబట్టి. ఆ మాలిని కూడా బోనులో ఉన్న ఆకలితో ఉన్న ఆడపులి లాంటిదే. చాలా జాగ్రత్తగా ఉండాలి. దీప, సరే బావా, ఇక అమ్మతో మాలిని గారి గురించి మాట్లాడొద్దు. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. మహాలక్ష్మి, ఏంటి పారు, ఆ సూరజ్ గాడు ఇంకా తిరిగి రాలేదేంటి? యాక్సిడెంట్ ఖాయంగా అయినట్టేనా? పారిజాతం, ఖచ్చితంగా అయ్యే ఉంటుంది. కావాలంటే మనం వెళ్ళి చూద్దాం పదా. సూరజ్, అంత తొందరగా నేను చావనులే గ్రాని. రోడ్డు మీద ట్రాఫిక్ ఉండటం వల్ల లేట్ అయింది. టెస్ట్ డ్రైవ్ కంప్లీట్ చేశాను. కార్ అంతా ఓకే. మహాలక్ష్మి, కార్ అంతా ఓకే అంటావా? నిజంగానే బ్రేకులు పడుతున్నాయా? సూరజ్, బాగానే పడుతున్నాయి.
జ్యోత్స్న గారు, కార్ స్టార్ట్ అయింది. మీరు పార్లర్కి వెళ్ళండి. జ్యోత్స్న, గ్రానీ, నువ్వు కూడా నాతో రా. నేను ఒక్కదాన్నే వెళ్ళలేను. మహాలక్ష్మి, నేనెందుకే, నువ్వే వెళ్ళి ఫేషియల్ చేయించుకుని అందంగా తయారవ్వు. త్వరగా వెళ్ళండి, లేకపోతే అనుమానం వస్తుంది. జ్యోత్స్న, సరే పదండి, ఒక రౌండ్ వేసి వచ్చేద్దాం. మహాలక్ష్మి, ఏంటి పారు, నా ఐడియా పనిచేయలేదా? అయినా ఎందుకైనా మంచిది, ఒకసారి బ్రేక్ వేసి చూడు. జ్యోత్స్న, అయ్యో గ్రానీ, బ్రేక్ ఫెయిల్ అయింది, కారు ఆగడం లేదు. మహాలక్ష్మి, అయ్యో బాబోయ్, ఈ జాక్పాట్ నాకే తగిలిందా, కాపాడండిరా, కారు ఆగడం లేదు. జ్యోత్స్న, గ్రానీ, చచ్చిపోయేటప్పుడు ఒంటి మీద మంచి పట్టుచీర కూడా లేదు, నగలు కూడా పెట్టుకోలేదు, నన్ను పనిమనిషి అనుకుని చచ్చిపోయింది అంటారురా. మహాలక్ష్మి, నేను పర్మనెంట్గా చచ్చిపోకూడదురా. కార్తీక్, కాపాడండిరా, కొట్టేశావ్, ఆగట్లేదు.